ఎమ్మెల్సీ అనంతబాబు వెంటనే దళిత ద్రోహి డౌన్ 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 డౌన్. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో దళితులకు అందరినీ చంపేశారు, డోర్ డెలివరీ చేశారు. అతి భయంకరమైన భారతదేశంలో మాట ఏదైనా ఉందంటే ఒక దళితుని డ్రైవర్ని అనర్గళంగా వారింటి దగ్గర నుంచి తీసుకెళ్లి చంపేసి కారులో అపార్ట్మెంట్ కాకినాడ నడిబొడ్డులో ఉన్నటువంటి ఒక కుళాయి చెరువు దగ్గర అపార్ట్మెంట్ తీసుకొచ్చి ఆ కింద పెట్టి వారి తల్లిదండ్రులు బెదిరించి మీ అబ్బాయిని మామూలుగా చనిపోవడం చెప్పమంటే ఆ రోజు దళిత సంఘాలన్నీ కూడా రోడ్డెక్కి అనంతబాబు గారిని వెంటనే అరెస్ట్, తన భార్యని ఇద్దరిని అరెస్ట్ చేయకపోతే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఎస్సీలందరూ కూడా దళితులందరూ కూడా కుల పార్టీలకు అతీతంగా కూడా రోడ్డు ఎక్కి వైఎస్ఆర్ తొంగలో తొక్కేదాకా కూడా పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ దళిత ద్రోహి ఎమ్మెల్సీ అనంతబాబు ఒక దళితుని చంపేసి డోర్ డెలివరీ తీసుకెళ్లాడు. వారికి అండదండ ఎవరండి? మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు కూడా కాపాడుతున్నాడు. నిన్న అరెస్ట్ చేయడానికి వెళ్తుంటే కాపాడాడు. స్థానిక మాజీ ఎమ్మెల్యే ఇంట్లో ఉన్నాడు. నిన్న స్థానిక మాజీ ఎమ్మెల్యే కాపాడుతున్నాడు అతను అనంతబాబుని అరెస్ట్ చేయాలి. దళితులంటే ఆ సమస్య ఏం కాదు, దళితుల ద్రోహి జగన్మోహన్ రెడ్డి. అదే అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి డోర్ డెలివరీ చేశాడో అతను జగన్మోహన్ రెడ్డి గారి అండదండలతో బయట తిరిగిన తర్వాత మరి సుప్రీంకోర్టు మరి యాక్షన్ తీసుకుని అరెస్ట్ కాబట్టిన తర్వాత అతన్ని పూలమాలతో ఊరేగింపుగా తీసుకెళ్ళడం జరిగింది. అది మరి వైఎస్ఆర్సీపీ నేర ప్రభుత్వం నిదర్శనం. మరి అదేవిధంగా ఈరోజు అతను బయటకు వచ్చిన తర్వాత సాక్షుల్ని బెదిరించి డబ్బులు ఇస్తాను, మీరు నాకు అనుకూలంగా చెప్పండి, లేదంటే మిమ్మల్ని చంపేస్తానని బెదిరించి మరి ఈరోజు అతను మరి ఇంకా హత్య చేయడానికి అతను మరి కూరుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి అతను వెంటనే అరెస్ట్ చేయాలి. దళిత ద్రోహి మరి డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని అత్యంత కిరణంగా చంపినటువంటి అనంతబాబుని ఇప్పుడు వరకు కూడా అరెస్ట్ చేయకపోవడం చాలా దారుణం. మరి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఇప్పుడు వరకు అతని ఏ చర్య కూడా తీసుకోలేదు. ఇంత దుర్మార్గమైన పార్టీ ఏ పార్టీ ఎందుకంటే ఇప్పుడు వరకు అరెస్ట్ చేయకపోవడం చాలా దారుణం. దళిత సంఘాలు ఆయన మీద ఉద్యమం చేస్తున్నాయి. ఇప్పుడు వరకు తక్షణం తెలుగుదేశం ప్రభుత్వమైనా సరే ఆయన మీద తక్షణంగా చర్యలు చూసి తక్షణం అరెస్ట్ చేసి బాధ్యత న్యాయం చేయాలని డోర్ డెలివరీ చేసిన ఈ అనంతబాబుని ఇప్పటికి ఇంకా అరెస్ట్ చేయబోతాం. దళితుల యొక్క మనోవేదనకు గురి చేస్తున్నారు. దళితుల్ని చంపిన చరిత్ర వైఎస్ఆర్సీపీది. ఇప్పటికైనా అరెస్ట్ చేసి దళితులకు న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే ఆ యొక్క అనంతబాబుపై కఠినంగా శిక్షించాలని తెలియజేస్తూ ఏదైతే ఈ అనంతబాబుకి బెయిల్ రద్దు చేసి ఆయన్ని కఠినంగా శిక్షించాలని ఈ యొక్క దళిత సంఘాల నుంచి అందరినీ తరపున మేము తెలియజేస్తూ ఉన్నాం. ఎమ్మెల్సీ అనంతబాబుని వెంటనే అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేయడమే కాకుండా బెయిల్ రాకుండా కూడా చెయ్యాలి. ఎందుకంటే తన బెయిల్ మీద వచ్చి సాక్షుల్ని బెదిరిస్తున్న కారణంగా బెయిల్ రద్దు చేయవలసిందిగా మరి మా డిమాండ్. అనంతబాబు కూడా మరి న్యాయం చేయాలని మేము కోరుతున్నాం, డిమాండ్ చేస్తున్నాం. వెంటనే అనంతబాబుకి బెయిల్ రద్దు చేసి అరెస్ట్ చేయాలి. మరి ఏదైతే ఆ రోజు హత్య చేశారో సిట్ నివేదికలో అనంతబాబు అతని భార్య కూడా ఉన్నట్టు నిర్ధారణ చేస్తే ఈ రోజున సాక్షుల్ని భయభ్రాంతులు చేసి ఇంకా మరి అటువంటి దోళం తీసుకురావడం చాలా దురదృష్టకరం. ఈ రోజున దళిత సంఘాలన్నీ రోడ్డు మీద ఉద్యమం చేస్తాయంటే మరి వైసీపీ చుట్టూ ఆ రోజు వైసీపీ ప్రభుత్వంలో అనేకమైన దళితుల మీద దాడులు చేశారు. మరి ఎస్ఎల్ మీద హత్య చేసే నాయకుడిని ఎమ్మెల్సీని వెనకాల కాపాడుతున్నారంటే అర్థం ఏంటి? ఇప్పటికన్నా మీరు కళ్ళు తెరిచి మరి అనంతబాబుని అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం.